చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో జరిగిన గొడవల నేపథ్యంలో ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుంది. మే 15వ తేదీన ఏదైతే తిరుపతి జిల్లాలోని స్ట్రాంగ్ రూమ్ అయితే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంగా అక్కడ స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రపరిచే సమయంలో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి పోలీసులు సిట్ విచారణతో పాటు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని ఎస్వియు పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు చేశారు. దీంట్లో అప్పట్లో కొంతమందిని జైలుకు కూడా పంపారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం 37 మందికి పైగా ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. 100 రోజుల లోపే ఛార్జ్ షీట్ను పోలీసులు సబ్మిట్ చేసి ఇందులో A38గా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఇటీవల ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని A38గా పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ముందస్తుగా బెయిల్ కోసం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం పెండింగ్లో ఉన్నట్టు చూపిస్తుంది. ఈ దాడికి సంబంధించిన పలువురు ఇప్పటికే 37 మందికి పైగా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం మాత్రం పోలీసుల నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. ఓవైపు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరోవైపు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న పులివర్తి నాని ఇద్దరు మాటల యుద్ధం అనేది మీడియా సమక్షంలో చేస్తున్న పరిస్థితి. నిన్న చెవిరెడ్డి మొదట ప్రెస్ మీట్ పెట్టి పులివర్తి నానిపై పలు ఆరోపణలు చేయగా నిన్న సాయంత్రం పులివర్తి నాని తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా ఆయన చేసిన ఆరోపణలు ఖండిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడిన మాటలపై మళ్ళీ మరోసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆయన చేసిన దాన్ని, ఆయన మాట్లాడిన విధానాన్ని ఖండించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద జరిగిన నాని దాడికి సంబంధించి ఆయన పలు రిపోర్ట్లను మీడియా సమక్షంలో వెల్లడించిన పరిస్థితి. పరీక్షలకు సంబంధించి ఎలాంటి గాయాలు కాలేదు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా దొంగ కేసులు పెట్టి 37 మంది అమాయకులను శిక్ష గురి చేశారు నాని అని చెప్పి ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. రిపోర్టులను సైతం ఎలాంటి లేవని చెప్పి శ్రీ వెంకటేశ్వర మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి మొత్తం ఆయన ఆ రోజు గొడవ జరిగిన తర్వాత ఏదైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో పులివర్తి నాని, ఆ గొడవకు సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్లను మీడియా సమక్షంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెల్లడించే పరిస్థితి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేస్తారని చెప్పే ఊహాగానాల నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా అటు చంద్రగిరితో పాటు ఇటు తిరుపతిలో ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది.